జూబ్లీహిల్స్ నియోజకవర్గం మనం ప్రస్తుతానికి జయప్రకాష్ నగర్ లో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే రోడ్లలో ఏ రోడ్లు వెళ్ళి చూసినా కూడా అక్కడ కేబుల్స్ కట్ చేసినటువంటి పరిస్థితి, రోడ్లు బాగాలేనటువంటి పరిస్థితి. అదే క్రమంలో ఇక్కడ కొమ్మలు కొట్టేసి ఈ అర్ధంతరంగా నిలిపివేసి, అంటే రోడ్ల మీదనే కొమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు. కానీ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి కొమ్మల్ని మాత్రం తీసుకుపోయారు. ఈ సందులో ఉన్నటువంటి కొమ్మల్ని తీసుకుపోకుండా వారి యొక్క విధి నిర్వహణలో అలసత్యం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానికులు ఉన్నారు, కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎన్ని రోజులుగా ఇక్కడ పడినటువంటి కొమ్మలు కొట్టేసి ఎందుకు తీసుకుపోలేదు? జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు, చెత్తను తీసుకుపోయేటువంటి బండి వాహనదారులు కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప ఈ కొమ్మలు తీసుకుపోయే ప్రయత్నం అయితే చేయట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే, ఇది ఎన్ని రోజుల సంది ఉన్నాయన్న ఈ కొమ్మలు? మొన్న కొట్టిర్రు, నిన్న కొన్ని తీసుకుపోయారు, ఇంకా అట్లనే ఉన్నాయి. 3 రోజులు అయింది. అంటే ఏమన్నారు? తీసుకుపోతాం అని ఒకసారి తీసుకుపోయారు, మళ్ళీ వచ్చి తీసుకుపోతాను ఇంకా తీసుకోపోలేదు. దీనికి కార్పొరేటర్ ఎవరన్నా? రోడ్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. రెడ్డి కదా, మరి ఆయనే కదా, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఆయనే కదా, సీఎం రెడ్డే కదా. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే ఆయన తర్వాత ఆయనే అప్పుడు ఆయనే కదా, ఇప్పుడు సీఎం రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం జయప్రకాష్ నగర్ లో ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ కొమ్మలు కొట్టేసి చెట్లు రోడ్ల మీదకి వచ్చి కొమ్మలు ఉన్నటువంటి కొమ్మల్ని కొట్టేసి అర్ధంతరంగా ఆ కొమ్మల్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోయినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు మనం చూడొచ్చు. ఈ రోడ్డు మొత్తం కూడా కుప్పలు, అంటే ఒక 500 మీటర్లకు దూరంగా మొత్తం కుప్పలు, చెట్ల కొమ్మలను కొట్టేసి నరికేసి అక్కడ వదిలిపెట్టి వెళ్ళేసినటువంటి పరిస్థితి మనం చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడెక్కడ కుప్పలతోటి అక్కడ చెట్ల కొమ్మలను నరికి అక్కడ పడేసి వెళ్ళిపోయినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు. ఇదే క్రమంలో స్థానిక కార్పొరేటర్ కి చెప్పినా కూడా ఇలాంటి చేస్తాం అని చెప్పేసి మాట అనేది చెప్తూ మాట దాటేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మీకు ఈ చెట్ల కొమ్మల్ని ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ కొట్టి అక్కడ పడేశారు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు మనం అక్కడ ముందుకు రాము. అక్కడ చూస్తున్నాము, ఒక రైట్ సైడ్ లో ఇటు ఒక రైట్ సైడ్ చెట్లను కొమ్మలుగా కొట్టేసి పక్కకు పడేశారు. అటువైపు లెఫ్ట్ సైడ్ అంటే ట్రాన్స్ఫారం పక్కనే ఉంది, ఆ ట్రాన్స్ఫారం పక్కన కూడా ఈ కొమ్మల్ని కొట్టేశారు. మళ్ళా ఒక పోల్, అంటే ఒక పోల్కి ఇంకొక పోల్కి మధ్యగా మొత్తం చెట్ల కొమ్మలను కొట్టేసి అక్కడ పడేసి అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ చెత్త తీసుకుపోయే వాళ్ళు కానీ, కొమ్మలు తీసుకుపోయేటువంటి వాళ్ళు కానీ ఎక్కడ కూడా వారి యొక్క విధి నిర్వహణ అనేది సరిగ్గా చేయట్లేరు అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. ఇదే క్రమం మనం చూడొచ్చు. ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ముఖ్యంగా మెట్రో స్టేషన్ ఉన్నది, ఆ మెట్రో స్టేషన్ పక్కన ఉన్నటువంటి కొమ్మలను తీసుకుపోయారు. కానీ ఈ రోడ్లో, అంటే ఈ యొక్క వీధిలో ఉన్నటువంటి కొమ్మలు మాత్రం తీసుకుపోయినటువంటి అధికారులు, వారిపై ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా వెంటనే స్పందించాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ చూస్తున్నాం, ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్నటువంటి కొమ్మల్ని కొట్టేసి ఇక్కడ గాలికి వదిలేసి వెళ్ళిపోయినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు మనం చూడొచ్చు. ఇదే క్రమంలో ఇక్కడ అడుగడుగున, అంటే 100 మీటర్ల దూరంలో ఒక్కొక్క పోల్కి ఇంకొక పోల్కి మధ్యలో కొమ్మల్ని కొట్టేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు. చెత్త వ్యాన్లు వస్తున్నా కూడా ఈ కొమ్మల్ని తీసుకపోవట్లేవు. చూడొచ్చు మనం, పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్, ఆ ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఇది వేశారు. ఇదంతా కూడా కొమ్మల్ని కొట్టేసి విచ్చలవిడిగా వదిలేసి వెళ్ళిపోయినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు స్పందించట్లేరు దీనిపైన? కొట్టేసి కూడా దాదాపుగా 4-5 రోజులు అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే అంటున్నారు.